ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు చిన్న పిల్లలకి జంక్ ఫుడ్ ఇప్పుడు ఎంత లేదన్నా పిల్లలు చిప్స్ గానీ, బర్గర్స్ గానీ, పిజ్జాస్ గానీ తింటూనే ఉన్నారు. అండ్ ఐస్ క్రీమ్స్ ఆల్సో. సో, ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఏమన్నా దంతాలకి ప్రమాదమా? చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తున్నాము. ఎక్కువ మంది పిల్లలు అంటే అది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు స్విగ్గీ ద్వారా, జొమాటో ద్వారా ఆర్డర్ ఇచ్చుకొని ఆర్డర్ ఇచ్చేస్తారు. తెప్పించుకోవటము. లేకపోతే బయట వాళ్ళకి స్కూల్ బయట గానీ, కాలేజెస్ బయట గానీ చిన్న చిన్న స్టాల్స్ దగ్గర ఆ జంక్ ఫుడ్స్ తింటము. అంటే ఈవెన్ పిజ్జాస్ గానీ, బర్గర్స్ గానీ, ఇవన్నీ నూడిల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే చాలా డేంజరస్ ఫుడ్స్ అండి. హ్మ్. వీటిట్లో మైదా ఉంటదనమాట. యాక్చువల్ మైదా మనకి ఎందుకు పడదంటే, మైదా ఒకసారి మన ఇంటెస్టైన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత డైజెషన్ అనేది చాలా కష్టం. తొందరగా డైజెస్ట్ కాదది. సో, కొంతమందికి ఏమైద్దంటే అది అరక్క కడుపులో మంట అనేది స్టార్ట్ అయిద్దనమాట. స్టమక్ ఏక్. అదేమైద్ది ఇంటెస్టైన్ ఇట్టా తిప్పేసినట్లు అయిద్దనమాట మొత్తం. అండ్ ప్లస్ లాంగ్ టర్మ్‌లో ఏందంటే, ఈ మైదా ఫుడ్ ఇట్ కెన్ లీడ్ టు క్యాన్సర్ ఆల్సో. సో, జనరల్‌గా మనం ఏం చెప్తామంటే టోటల్లీ బ్యాన్ ద మైదా మైదా. ఫుడ్స్. అంటే ఎప్పుడో మంత్లీ ఒకసారి ఓకే పర్లేదండి. బట్ ఇప్పుడు చిన్న పిల్లలు ఏం రెగ్యులర్‌గా అయితే చేస్తున్నారంటే రెగ్యులర్‌గా అదే తింటున్నారు వాళ్ళు. నాట్ రికమెండబుల్. కంప్లీట్ జంక్ ఫుడ్సే. ఈవెన్ ఔట్‌సైడ్ ఫుడ్స్‌లో కూడా ఏంటంటే వాళ్ళకి ఆ ఆయిల్ కూడా మంచిది కాదండి. యెస్. అవును. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎక్కడైనా చూడండి ఇప్పుడు ఈ బయట ఈ స్టాల్స్‌లో వాడేదంతా పామ్ ఆయిల్ వాడుతున్నారండి. హ్మ్. అవును. ఇట్స్ నాట్ ఎ రిఫైన్డ్ ఆయిల్. పామ్ ఆయిల్ ఏంటంటే అందులో మీకు ఈ కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటది. సో, చిన్న పిల్లలకి ఇప్పుడు తెలీదండి. బట్ ఆఫ్టర్ 30 ఇయర్స్ ఇట్లా ఏజ్ వచ్చిన తర్వాత ఏమైద్దంటే బ్లడ్ వెసెల్స్ థిక్నింగ్ అయిపోతాయి దీనివల్ల. థిక్నింగ్ అయిపోయి ఇట్ కెన్ లీడ్ టు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అనమాట. సో, జనరల్లీ చాలామందికి తెలీదండి. మేము అందుకే రెగ్యులర్‌గా హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు క్యాంప్స్‌లో మేమేం చెప్తామంటే, స్టాప్ అవాయిడింగ్ దీస్ జంక్ ఫుడ్స్. ఓకే. హ్మ్. నూడిల్స్ కానీ, బర్గర్స్ కానీ, పిజ్జాస్ కానీ, మోస్ట్ ఆఫ్ ద ఔట్‌సైడ్ ఫుడ్ మాత్రం తగ్గించుకోండి. వీలైనంత వరకు ఇంట్లో హెల్తీ ఫుడ్ తినండి. మీ ఆరోగ్యం బాగుంటది. అంటే కొంతమంది ఏమైద్దంటే ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు గానీ, వీళ్ళు గానీ ఏంటంటే వాళ్ళకి టైం దొరక్క వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే అందరూ ఏంటంటే బయట ఫుడ్ అలవాటు పడిపోతున్నారు తెలియక. సో, దీనివల్ల వాళ్ళకి తొందరగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటేనండి ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా తక్కువ ఉండేయండి. ఒకటో రెండో ఉండేది. ఇప్పుడు సిటీలో మీకు చాలా వచ్చేసాయి. అసలు ఎన్ని హాస్పిటల్స్ వచ్చినాయంటే అన్ని హాస్పిటల్స్ వచ్చినాయి. మీరు ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా సరే అదొక ఫిష్ మార్కెట్ లాగా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ఒక మన సూపర్ మార్కెట్ లాగా అట్లా అంత రష్ ఉంటున్నారు హాస్పిటల్ కూడా. ఎందుకు? చిన్న ఏజ్ కాడి నుంచి పెద్ద ఏజ్ వరకు అందరికీ హెల్త్ ఇష్యూస్. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లైఫ్ స్టైల్ అండ్ బిహేవియరల్ చేంజెస్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ద హెల్త్ ఆఫ్ ద పబ్లిక్. పాపం తెలియక తింటున్నారండి. ఈ బయటేమో వీళ్ళేమో అన్నీ పిచ్చి ఫుడ్స్, క్వాలిటీ లేని ఫుడ్స్, చీప్ క్వాలిటీ మెటీరియల్స్ అండ్ ఏ ఫుడ్ మెటీరియల్ అయినా సరే ఏంటంటే కంటామినేటెడ్ ఫుడ్స్. మనం ఎక్కువ మంది చూస్తున్నామండి చాలామందికి సడన్‌గా కడుపులో నొప్పి. మీరు ఈవెన్ ఇప్పుడు ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ వరకండి ఆ జనరేషన్‌లో వాళ్ళకి కడుపులో నొప్పి ఎవరికొచ్చేది? ఆఫ్టర్ 50 ఇయర్స్, 60 ఇయర్స్ వాళ్ళకొచ్చేది వాళ్ళకి కడుపులో నొప్పి. వచ్చేది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఈవెన్ మీరు 15 ఇయర్స్ అబ్బాయికి కూడా కడుపులో నొప్పి వస్తుందండి. అంటే అసలు గట్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. ప్రభావం చూపిస్తుందండి. అంటే వాళ్ళు తినే జంక్ ఫుడ్స్, అసలు ఆ బయట పిచ్చి పిచ్చి ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అండ్ కలర్డ్ ఫుడ్స్. అంటే బయట వాళ్ళు ఇప్పుడు ఆ చైనీస్ ఫ్రైడ్ రైస్ కానీ, ఆర్టిఫిషియల్ నూడిల్స్ కలర్స్. కానీ ఆ! ఆర్టిఫిషియల్ కలర్స్ ఏసి ఇవన్నీ పాపం పిల్లలకి అందరికి ఎఫెక్ట్ పడుతుందండి. అంటే టేస్ట్ బావుంది కదా! అని వీళ్ళు అవన్నీ ఏం చూడట్లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా అవునండి. జస్ట్ టేస్ట్ బావుంటే చాలు తినేస్తున్నారు. తినేస్తున్నారు. దాని తర్వాత మనకి తెలియాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఎనీ టేస్ట్ ఫుడ్ ఈజ్ డేంజరస్ ఫుడ్. కరెక్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఇప్పుడు మనము స్వీట్ టేస్ట్ ఉందంటే స్వీట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సాల్ట్, సాల్ట్ ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ ఇట్ విల్ లీడ్ టు అనదర్ హెల్త్ ఇష్యూస్. సో, మనం టేస్ట్ కోసం ఏదైతే చేసుకుంటున్నామో అవన్నీ అన్‌హెల్తీ ఫుడ్స్ అనమాట మనం తినేవన్నీ. అయితే మీరిప్పుడు అన్నట్లు స్వీట్స్ అన్నారు. అంటే చక్కెర ఎక్కువ తీసుకుంటే కూడా దంతాల మీద ఎనామిల్‌పై ప్రభావం చూపిస్తుందా? తప్పకుండా అండి. షుగర్ అండి. ఇట్స్ జనరల్‌గా ఏంటి బ్యాక్టీరియా నోట్లో ఉన్న బ్యాక్టీరియా ఇప్పుడు బ్యాక్టీరియా నోట్లో అందరికి ఉంటదండి. ఎవ్రీవన్ విల్ హావ్ ద బ్యాక్టీరియా ఇన్ ద ఓరల్ క్యావిటీ. సో, మనం ఎప్పుడైతే స్వీట్స్ తీసుకుంటామో అంటే ఇట్స్ ఎ షుగరీ సబ్స్టెన్స్. సో, అప్పుడు ఏమైద్దంటే బ్యాక్టీరియా వాటి మీద యాక్ట్ చేసి తొందరగా యాసిడ్స్ రిలీజ్ చేసిద్ది. ఆ యాసిడ్స్ పంటిని, చిగురుని డ్యామేజ్ చేస్తుంటది.
సో మనకి ఆ టూత్ డికే కానీ గమ్ ప్రాబ్లం జింజివైటిస్ అని పెరిడాంటైటిస్ అని గమ్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే ఈ బ్యాక్టీరియా యాక్ట్ చేసిన యాసిడ్స్ రిలీజ్ దానివల్ల ఈ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది అనమాట. బ్లీడింగ్ అవుతుంది, గమ్స్లో బ్లీడింగ్ అవుతుంది, దీనికి కూడా ఇదే రీజనా? అదేనండి, బ్లీడింగ్ కూడా ఏంటంటే ఇట్స్ ఎ గమ్ ఇన్ఫెక్షన్. మనకి ఏదైతే తిన్న ఆహార పదార్థాలు పళ్ళు చిగుళ్ళ మధ్యలో ఇరుక్కుపోతాయో దాన్ని మనం సరిగ్గా బ్రషింగ్ కనుక చేయకపోతే డెఫినెట్లీ ఏమైందంటే మనకి ఇమీడియట్గా ఆ బ్యాక్టీరియా యాక్ట్ చేసి ఆ చిగుళ్ళు చుట్టూరు తినేసేస్తుంటుంది అనమాట. అది మనకి ఏమైందంటే ఫస్ట్ ఈ గమ్ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఎప్పుడు పెయిన్ ఉండదండి స్టార్టింగ్లో. బట్ ఒక ఇండికేషన్ ఏంటంటే సైన్ అండ్ సిమ్టమ్ ఏంటంటే బ్లీడింగ్ వస్తుంటుంది. అది కనుక మనకి తెలిస్తే బ్రష్ చేసేటప్పుడు ఎప్పుడైనా బ్లీడింగ్ వస్తుంటే ఇమీడియట్ మన దగ్గర ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళతో మన పళ్ళు చిగుళ్ళు ఒకసారి క్లీనింగ్ చేయించేసుకుంటే అది తగ్గిపోయింది. ఓకే. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసామనుకోండి, పెయిన్ లేదనుకోండి, అది లోన పంటి చుట్టూరు ఉన్న టూత్ స్ట్రక్చర్ని కనుక డ్యామేజ్ చేసేస్తే అప్పుడు ఏమైందంటే మనకి లాంగ్ టర్మ్లో ఆ పళ్ళు కూడా లూజ్ అయిపోతాయి ఆ గమ్ ఇన్ఫెక్షన్తో, ఇంకా పన్ను తీసే స్టేజ్ అనమాట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.